దత్తాత్రేయ గారు దత్తు గారు ఓయూ విద్యార్థి నాయకులు, బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు. నా పేరు ఎల్చాల దత్తాత్రేయ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఏదైతే బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకత్వం ఏదైతే మా రాజారాం అన్న గారి నాయకత్వంలో జరుగుతూ ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా 3 విషయాలు తెలియజేస్తా ఉన్నా. మీరు 10 రోజుల్లోపు సమగ్ర కులగణన చేస్తున్నట్టుగా మీ కార్యాచరణ ప్రకటిస్తే సరే, లేకపోతే శాంతియుతంగా జరుగుతున్నటువంటి మా ధర్నా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ప్రతి ఒక్కరం కూడా జూలై 15వ తారీఖు నాడు సెక్రటరియట్లో రేవంత్ రెడ్డిని కుర్చీలో నువ్వు ఎట్లా కూర్చుంటావో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పేసి మా బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి ఏదైతే సిద్ధారామయ్యతోని మీరు డిక్లరేషన్ చేశారో కామారెడ్డి సాక్షిగా, ఆ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొని సిద్ధారామయ్యని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ కమిటీ మొత్తం కూడా కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా విద్యార్థులందరం కూడా, బీసీ విద్యార్థులందరం కూడా, యువజన నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒక సూచన చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రేపు బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్ పెడితే స్థానికంగా సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా గొంతెత్తి ఈ నినాదాన్ని నెత్తి మీద పెట్టుకొని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ కార్యాచరణ ఎంత శాంతియుతంగా జరుగుతూ ఉందో 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల నుంచి బీసీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా పెద్ద ఎత్తున తరలిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆ సెక్రటరియట్ లో తన కుర్చీలో ఎట్లా కూర్చుంటాడో చూస్తాం. ఇదే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు బీసీల ఓట్లతోనే ముఖ్యమంత్రి అవుతున్నా, ఎస్సీల ఓట్లతోనే ముఖ్యమంత్రి అవుతాం, అధికారంలోకి వస్తామన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ చుట్టూ రెట్ల కోటను నిర్మించుకొని బీసీలను పక్కకు పంపుతా ఉన్నావు, ఎస్సీలను పక్కకు పంపుతా ఉన్నావు, ఎస్టీలను పక్కకు పంపుతా ఉన్నావు. ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వే కదా కామారెడ్డి సాక్షిగా 23% నుంచి 42% పెంచితే 23,000 మంది బీసీలు రాజకీయంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారన్నావు. ఎందుకు మాకు ఈ రాజకీయ అవకాశాన్ని తుంగలో దొక్కుతామని చెప్తా ఉన్నాం. 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రకటిస్తే 5 సంవత్సరాల్లో అన్నావు. ప్రతి సంవత్సరం 20 కోట్లు బీసీలకు ఇస్తా అన్నావు. మొదటి సంవత్సరం ఈ బీసీలకు 8,000 కోట్లు ఇచ్చి బీసీల గొంతు కోసినావు కదా. ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ రాజకీయ హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలను తిరిగిండు మా రాజారామన్న. జిల్లాలో సమావేశాలు పెట్టిండు. ఆ సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పినాం, 15వ తారీఖు నాడు హైదరాబాద్ సెక్రటరియట్ బీసీ గర్జనతో, బీసీ జనసముద్రంతో నిండిపోతా ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటావో చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.